చికెను కైమా ఉంటల్లాగా చేసి దాంతో కర్రీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు దాన్ని ఎలా కలిపి పెట్టుకోవాలనే చెప్తాను. సాల్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి బాగా కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా ఒక గంట అట్లా నాననివ్వాలి. మిక్సీ పట్టుకున్నాం కదా చికెన్, మసాలా అంతా వేసి కలిపాం కదా, నానింది. ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అన్నీ ఈ విధంగా నూనెలో వేసుకొని సన్న మంట కిందనే బాగా కాల్చుకోవాలి. ఓకే, కొద్దిగా చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసుకున్నాము. బాగా వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టుకున్నాము. ఓకే, కరివేపాకు, టమాటా వేసుకున్నాము. వేసుకున్నాము. పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పొడి, కొంచెం గరం మసాలా. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. పులుసు బాగా మరుగుతుంది కదా, అందులో వేసుకోవాలి. వంటలో, కైమా వంటలో. ఓకే, కొత్తిమీర వేసుకొని సన్న మంట పెట్టుకున్నాము. లేకైనా చపాతీ లేకైనా సూపర్గా ఉంటుంది. ఓకే.